ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది దాకా దుర్మరణం చెందారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద నేపథ్యంలో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడో మారుమూల కాశీబుగ్గలో ఈ తరహా సంఘటన జరగడానికి కారణమేంటి? పూర్తిగా ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఈ ఆలయానికి ఈ స్థాయిలో జనం ఎందుకొచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కార్తీక మాసం కావడంతో వెంకటేశ్వర స్వామి గుడికి భక్తులు భారీగా వచ్చారు. వాస్తవానికి ఈ ఆలయం 2023లో నిర్మాణం పూర్తయింది. ఒడిషా రాష్ట్రానికి చెందిన 90 సంవత్సరాల హరిముకుంద పండ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయనకు 50 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. హరిముకుంద్ రాజవంశానికి చెందినవాడు. ఈయన ఒకసారి తిరుమల తిరుపతి వెళ్లారు. స్వామివారి దర్శనం చేసుకునే క్రమంలో ఈయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అతనే 10 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. 2023లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ గుడి గురించి రకరకాల వీడియోలు రూపొందించారు. సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఈ గుడి గురించి చాలా మంది తెలుసుకుని ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వచ్చారు. పైగా కార్తీక మాసం కావడంతో భక్తులు అధికంగా వచ్చారు. ఇదే సమయంలో ఆలయంలో నిర్మించిన రైలింగ్ కూలిపోయింది. దీంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. కాశీబుగ్గ ఆలయ ధర్మకర్త పేరు హరిముకుంద్ పండ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతి సోమవారం అంధులు దివ్యాంగులకు అన్నదానం చేస్తారు. ఒక్కొక్కరికి 300 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కొందరికైతే చేయడానికి ఒకరికి ఆసారి 5 నుంచి 10,000 వరకు చెక్కులిస్తారు. హరిముకుంద తల్లికి దాదాపు 50 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో కొబ్బరి, మామిడి, జీడి మామిడి తోటలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు హరిముకుంద పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదన్నారు.